హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇది ఏంటనుకుంటున్నా, ఇది వచ్చేసి నిమ్మకాయ పులిహోర అనుకుంటున్నా. సేమ్ అట్లా అనిపిస్తుంది, కానీ ఇది వచ్చేసి ఉసిరికాయ పులిహోర. చాలామందికి ఉసిరికాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇట్లా పులిహోర వేసుకొని తింటే మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది. తిన్న కొద్దికి తినాలనిపిస్తుంది. ఫస్ట్ అయితే మా బాయ్ కాడ చిన్న ఉసిరికాయలు వెళ్తున్నాయి అన్న కదా, నేను ఏం చేయాలో తెలియక ఉసిరికాయలతోటి పులిహోర చేస్తున్నా. నాకైతే ఉసిరికాయలు అస్సలు నచ్చదు చట్నీ చేయడము. ఇంకా అందుకే నేను ఉసిరికాయలతో పులిహోర చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే అన్నం చల్లార పెట్టుకున్నా. మనం ఇష్టం ఉంటుంటే ఇటే మిగిలిపోయిన అన్నంతో ఇటే వేసుకోవచ్చు. ఇంకా నేను ఎట్లా టిఫిన్ బాక్స్ కట్టాలి కదా, అందుకే వేడన్నంతో చేసాను నేనైతే. చూడండి, ఫస్ట్ అయితే నేను అన్నా కదా, మీ ఉసిరికాయలను బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత డబ్బున్నే మిక్సీ అయిపోతాయి. మిక్సీ పట్టుకున్న తర్వాత దాని లోపల ఉన్న చిన్న చిన్న గింజలు ఉంటాయి కదా, మిక్సీ పట్టిన తర్వాత ఆ గింజలన్నీ అలాగైపోతాయి. అంటే మనం తీసి పక్కకి పెట్టుకోవాలి. గింజలను తీసి పక్కకి పెట్టుకొని మనము పులిహోర అనుకున్నాం కాబట్టి కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చికాయలు, పల్లీలు గీట తీసి పెట్టుకోవాలి. అంటే కంపల్సరీ ఇంగువ గీట వేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు వేయించుకోవాలి. ఆవాలు కొంచెం వేగిన తర్వాత పల్లీలు గీట వేసుకోవాలి. నేను అన్నా కదా, ఎండుమిరపకాయలు అవన్నీ వేసుకోవాలి. పచ్చికాయలు, కరివేపాకు గీట కంపల్సరీ పులిహోర అన్నప్పుడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే ఆ స్మెల్లే వేరే ఉంటుంది కదా. నిజంగా ఇంగువ చాలా మంచిది గీట, హెల్త్ గీట. ఇంగువ వేసుకుంటే చాలా మంచిది అని అంటారు కదా. ఇంగువ గీట వేసుకున్న తర్వాత మనం ఉసిరికాయల పేస్ట్ ఉంది కదా, జస్ట్ అంటే కరివేపాకు గిట్ట వేసుకొని జస్ట్ ఏం చేయొద్దు, జస్ట్ లైట్గా వేయించాలి, ఎక్కువ వేయించొద్దు. ఉసిరికాయ పేస్ట్ వేసుకొని నేను అన్న గింజలు గిట్ట పక్కకి పెట్టేసుకొని ఉసిరికాయ పేస్ట్ వేసుకోవాలి ఆ కడాయిలోనే. ఇప్పుడు మనం పల్లీలు అవన్నీ వేసుకున్నాం కదా, ఆ పోపులోనే అన్ని ఉసిరికాయ పేస్ట్ గిట్ట వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒక్క 2-3 మినిట్స్ బాగా వేయించాలి. చూడండి ఎట్లయింది, మస్తు అయింది కదా కలర్ గిట్ట, ఎల్లో కలరు. ఈ పేస్ట్ తీసుకెళ్ళి అన్నంలో కలుపుకోవడమే. నిజంగా చెప్తున్నా, మస్తు టేస్ట్ ఉంటుంది. నిజంగా అసలు నిమ్మకాయ పులిహోర కంటే గిట ఈ ఉసిరికాయల పులిహోరనే మస్తు టేస్ట్ ఉంటుంది. అన్నం చల్లార పెట్టుకున్నాం కదా, అన్నంలోకి ఈ పేస్ట్ గిట్ట వేసుకొని బాగా కలుపుకోవాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా. ఇంకా మనం నిమ్మకాయ ఏది వేసిన అవసరం లేదు. ఈ ఉసిరికాయలతోటే పులుపుదనం వస్తుంది. ఇంకా టేస్ట్ గీట చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా వెరైటీ చేయాలన్నప్పుడు ఇట్లా ఉసిరికాయల పులుగుతో చేసుకుంటే మాత్రం, ఎప్పుడన్నా మనకి అన్నం గిట్ట తినబుద్ది అన్నప్పుడు ఇట్లా ఉసిరికాయ పులిహోరతో గీట వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నోటికి రుచి అనేది గీట తెలుస్తుంది. చూడండి, మనం పోసేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది బాగా కలుపుకోవాలి. అన్నంలో బాగా కలుపుకున్న తర్వాత నేను అన్నా కదా, కొంచెం సాల్ట్ గీట వేసుకోవాలి రుచికి సరిపడా. చూడండి, ఆల్మోస్ట్ కలిపేసిన మొత్తం పులిహోర గీట. చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది కదా. నిజంగా ఆ పల్లీలు వేయడం వల్ల అంటే బాగుంటుంది ఆ రుచి గిట. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.